జీహెచ్ఎంసీ నుంచి ఒక్కొక్కటిగా కీలక విభాగాలన్నీ దూరం అవుతున్నాయి. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, లేఅవుట్లు ఇట్లాంటివన్నీ హైడ్రాకు ఇప్పటికే వెళ్ళిపోయాయి. అయితే జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ బాధ్యత కూడా టీజీ సేఫ్కు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీలో ఉన్న అధికారులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రెస్టారెంట్లు, మన బేకరీలు అట్లాంటి ఈ ఫుడ్కి రిలేటెడ్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఏవైనా కంప్లైంట్స్ వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకునేవాళ్ళు. చట్టపరంగా చర్యలు తీసుకొని ఫుడ్ విషయం లైక్ ఏవైనా వాళ్ళు ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ వాడుతున్నారా, ఫుడ్కి సంబంధించిన ఒక ప్రోటోకాల్ అదంతా సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనేసి ఈ సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసుకునేవాళ్ళు. అయితే ఈ శాఖ మొత్తం, ఈ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోనే ఉండేది. అయితే బల్దియా కింద ఈ ఫుడ్ సేఫ్టీ అదంతా నడుస్తుండే. సో ఇప్పుడు ఏంటంటే ఈ జీహెచ్ఎంసీ నుంచి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా టీజీ సేఫ్కి తరలిస్తున్నారు. ఇక నుంచి ఇవన్నీ కూడా టీజీ సేఫ్ పరిధిలోకి వెళ్తాయి. అంటే టీజీ సేఫే దీన్ని మొత్తం ఇంకా చూసుకుంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ కంట్రోల్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు టీజీ సేఫే చూస్తుంది. జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారులను ఇప్పటికే కొన్ని వేరే విభాగాలకి కూడా వాళ్ళను మళ్లించారు. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి ఈ డిపార్ట్మెంట్లలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సంబంధిత అధికారులను ఇప్పటికే వేరే విభాగాల్లోకి కూడా వాళ్ళను నియమించారు. అంటే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి జరిగిన కొన్ని కీలక విభాగాలన్నీ ఇప్పటి నుంచి అయితే టీజీ సేఫ్ వాళ్ళే చూసుకుంటారు. టీజీ సేఫ్ నుంచే మన ఫుడ్ సేఫ్టీ కానీ తదితర ఈ హైడ్రా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా టీజీ సేఫ్ అండర్ నుంచే వెళ్తాయి. మరి జీహెచ్ఎంసీకి మిగిలేదేంటి? బాధ్యతలు తగ్గుతున్నాయా లేక పాలన మరింత కేంద్రీకృతం అవుతుందా? ఇదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.